ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కష్టం వస్తే ఎక్కువగా ఏ దేవుణ్ణి నమ్ముతారు, రామున్నా లేక ఆంజనేయున్నా అనేది ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ లో చెప్పండి. ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక స్టోరీలోకి వెళ్తే శ్రీరాముడు మరియు పరశురాముడు ఇద్దరు ఎదురెదురుగా వస్తున్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీరాముడికి తను విష్ణు అవతారం అని తెలియదు. అతను రాముని అవతారం ఎత్తి మామూలు మనిషిలాగే జీవిస్తున్నాడు. అలాగే అటు పరశురాముడికి కూడా తను విష్ణు అవతారం అని తనకి తెలియదు. ఎప్పుడైతే అస్త్ర సన్యాసం తీసుకుని తపస్సు చేసుకోవడం మొదలు పెట్టాడో అప్పుడే అతనికి తెలిసింది. ఇక రాముడికైతే తను చనిపోతున్నప్పుడు మాత్రమే తను విష్ణు అవతారం అని తెలుసుకున్నాడు. కానీ చివరి వరకు తను ఒక సాధారణ మనిషిలాగే జీవించాడు. అయితే పరశురాముడు కోపంగా రాముడి దగ్గరికి వచ్చి, శివధనుస్సుని నిన్ను లేనప్పుడు మాత్రమే విరగ్గొట్టావు, కానీ ఇప్పుడు నేను నీ ఎదురుగా ఉన్నాను, ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ శివధనుస్సును విరగ్గొట్టు చూస్తా అన్నాడు. ఆ ధనుస్సుని రాముడు చాలా ఈజీగా తీసుకుని పట్టుకున్నాడు. ఆ రాముడు ఆ శివధనుస్సుని ఆ పరశురాముడి చేతిలో నుండి తీసుకోగా శ్రీరాముడి చేతిలోని శక్తి అనేది పరశురాముడికి తగిలింది. అలా ఆ రాముడి స్పర్శతో పరశురాముడి కోపమంతా ఒక్కసారిగా చల్లబడిపోయింది. వెంటనే పరశురాముడు రాముడు కూడా విష్ణు అవతారమే అని గుర్తించాడు. వెంటనే పరశురాముడు రాముడితో ఇలా అన్నాడు, రామా, నీ గురించి తెలియక మీతో ఇలా ప్రవర్తించాను, నన్ను క్షమించు. ఈ భూమికి ఇద్దరు రాముళ్ళు అవసరం లేదు. శ్రీరాముడు ఉండగా పరశురాముడు అవసరం లేదు. నేను వెళ్లి మళ్లీ నా అవసరం వచ్చేదాకా తపస్సులో ఉంటానని చెప్పి పరశురాముడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. కానీ శ్రీరాముడికి మాత్రం ఏమీ అర్థం కాలేదు, ఎందుకని సడన్ గా అతను కూలయ్యాడని. ఇక అందరూ సంతోషంగా పెళ్లి పనులు మళ్లీ మొదలు పెట్టారు. జనకుని 4 కూతుళ్లని దశరథుని 4 కొడుకులకు ఇచ్చి పెళ్లి చేసి వారిని అయోధ్యకు పంపాడు. ఇక అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడే అసలు ఘట్టం అనేది స్టార్ట్ అయింది. అదేంటంటే దశరథుడు రాజ్యంలోని పెద్దలందరినీ పిలిచి ఒక సభని ఏర్పాటు చేశాడు. ఆ సభలో ఏం చెప్పాడంటే, ఇక నేను రాజుగా నా బాధ్యతను విరమించి నా పెద్ద కుమారుడైన శ్రీరాముడికిచ్చి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఇది విన్నాక సభలోని అందరూ కూడా రాముడు రాజు అవ్వబోతున్నాడని సంతోషించారు. ఎందుకంటే రాముడు ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ముందుగా వచ్చి అక్కడ ఉండేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి రాజు అవ్వబోతున్నాడని అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. దీంతో అయోధ్యలో పెద్ద పండుగని ఏర్పాటు చేశారు. అయితే కైకేయి పని మనిషి అయిన మందార ఈ సంబరాన్ని ఆ కోటపై నుండి చూసి ఓర్చుకోలేకపోయింది. నా యజమాని అయిన కైకేయి కొడుకు రాజు అయితేనే గదా నేను యజమానిషి చెల్లించగలను అనుకుని వెళ్లి కైకేయితో మందార ఇలా అంది, దశరథుడు రాముణ్ణి రాజుగా పట్టాభిషేకం చేయబోతున్నాడని చెప్పింది. అది విన్న కైకేయి ఎంతో సంతోషించి నా రాముడు రాజవ్వబోతున్నాడని అందరికంటే ఎక్కువగా సంతోషించింది. ఎందుకంటే రాముడంటే కైకేయికి పంచప్రాణాలు. దాంతో ఈ మాట విన్న కైకేయి తన మెడలో ఉన్న బంగారు హారాన్ని తీసి మందారకి ఇచ్చింది. కాని మందార మాత్రం కైకేయితో ఏమందంటే, ఒసై పిచ్చిదానా, రాముడు ఒకవేళ రాజు అయితే ఎలాగైనా నీ కొడుకు అయిన భరతుడిని చంపేస్తాడు. ఆధిపత్యం కోసం ఎన్నో రాజ్యాలలో ఇది జరిగింది. అందుకే నీవు రాముడిని వనవాసం పంపాలి, అలాగే భరతుడిని రాజును చెయ్యాలని దశరథుణ్ణి వరాలు అడుగు అని కైకేయికి ఉన్న మాటలు లేని మాటలు చెప్పి తన మైండ్ ని మార్చివేసింది. దాంతో కైకేయి చెడ్డగా మారిపోయింది. ఇక ఇక్కడి నుండే చెడు సావాసం ఉన్నవారు చెడిపోతారని నిరూపించబడింది. అయితే ప్రతి ఒక్కరూ రామాయణం అంటే రావణాసుడు సీతని ఎత్తుకెళ్లడమని అనుకుంటారు. కానీ రామాయణం జరగడానికి అసలు కారణమైన వ్యక్తి మందార మాట విన్న కైకేయి వలనే ఈ రామాయణం జరిగింది. అయితే కొన్ని సంవత్సరాల ముందు సంభాసురుడు అనే రాక్షసుడితో దశరథుడు యుద్ధం చేస్తున్నప్పుడు సడన్ గా ఆ రాక్షసుడు రాత్రి సమయంలో యుద్ధానికి వచ్చాడు. క్షత్రియ నియమం ప్రకారం రాత్రి సమయంలో యుద్ధం చేయకూడదు. కానీ రాక్షసులకు అలాంటి నియమాలు ఏమీ ఉండవు. సో అతను యుద్ధానికి వచ్చాడు. సో దశరథుడు యుద్ధం చేయడానికి అతని రథం నడిపే సారథి లేడు. అప్పుడు అది చూసిన కైకేయి దశరథుని రథం ఎక్కి ముందు ఉండి రథాన్ని నడిపింది. వెనకాల దశరథుడు ఉండి యుద్ధం చేసి ఆ రాక్షసులని యుద్ధంలో ఓడించాడు. అప్పుడు దశరథుడు ఆనందంతో, నీ జీవితంలో ఏ సమయంలో అయినా 2 వరాలను ఇస్తాను, నీవు వాటిని కోరుకో, అవి నేను తీరుస్తానని మాట ఇచ్చాడు. ఆ వరాలని ఇప్పుడు అడుగుదామని అనుకుంది. అయితే దశరథుడు కైకేయి కోసమని వచ్చాడు. ఆమె కోటలోని ఒక గదిలో కోపంగా నేలపైన పడుకొని ఉంది. దేవి, నువ్వు ఎందుకని ఇలా కోపంగా ఉన్నావు? రాముడి పట్టాభిషేకం చేస్తున్నా అనే విషయం నీకు ముందుగా చెప్పలేదని కోపంగా ఉన్నావా అని అడిగాడు. దానికి కైకేయి, నీ సూర్యవంశం వాళ్ళు మాట తప్పరు అనేది నిజమైతే మీరు నాకిచ్చిన 2 వరాలు ఇప్పుడు అడుగుతాను, అవి నాకు నెరవేర్చండి అని అడిగింది. అప్పుడు దశరథుడు, నీకిచ్చిన మాట ప్రకారం ఏం కావాలో కోరుకో, నేను మాట తప్పకుండా నెరవేరుస్తానని దశరథుడు కైకేయితో అన్నాడు. అప్పుడు కైకేయి ఏమన్నదంటే, మొదటిది రాముడు 14 ఏళ్ల పాటు వనవాసం చేయాలి, రెండవది నా కొడుకు భరతుడు రాజు కావాలని అడిగింది. ఆ మాట విన్న దశరథుడు వెంటనే స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. వెంటనే కైకేయి రాముడిని పిలిపించింది. రాముడు వచ్చి దశరథుడిని చూసి తన తండ్రిని ఒళ్ళో పడుకోబెట్టుకుని, తండ్రి గారికి ఏమైందమ్మా అని కైకేయిని అడిగితే అప్పుడు కైకేయి తను కోరిన 2 వరాల గురించి
చెప్పింది. అప్పుడు రాముడు, అయ్యో అమ్మ, ఈ మాట నువ్వు భటులతో చెప్పించి ఉంటే సరిపోయేది. నేను అక్కడి నుంచే వనవాసం వెళ్లిపోయేవాడిని. తండ్రి జాగ్రత్త అని రాముడు కైకేయితో చెప్పి సాధారణ వస్త్రాలను ధరించి బయలుదేరాడు. వెంటనే సీత కూడా రాముడితో బయలుదేరింది. అప్పుడు రాముడు, సీత నువ్వు ఇక్కడే ఉండు, నాతో అడవిలో నువ్వు ఉండలేవని రాముడు చెప్పాడు. కాని సీత మాత్రం నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా అని పట్టుబట్టింది. ఇక సీత మాట వినదు అని తెలుసుకున్న రాముడు సీతను కూడా తీసుకెళ్తున్నాడు. ఇక వెంటనే లక్ష్మణుడు రాముడితో బయలుదేరాడు. తనకి రాముడు వద్దని చెప్పాడు. కాని లక్ష్మణుడు, మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను అన్నయ్య, నీకు రక్షణగా నేను వస్తా అని చెప్పి రాముడితో వచ్చాడు. అయితే లక్ష్మణుడి భార్య అయిన ఊర్మిళ కూడా బయలుదేరతానని అంటే ఆమెకి లక్ష్మణుడు నచ్చజెప్పి వద్దని చెప్పాడు. శత్రుఘ్నుడిని తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకొని రాముడు అతనికి చెప్పాడు. కాని ఇదంతా జరుగుతున్న సమయంలో భరతుడు అక్కడ లేడు. అతను వేరే రాజ్యానికి వెళ్ళాడు. అతనికి ఇదంతా తెలియదు. ఇక రాముడు, సీత, లక్ష్మణుడు బయలుదేరారు. ఇంతలో దశరథునికి మెలకువ వచ్చింది. కైకేయితో దశరథుడు ఇలా అన్నాడు, కైకేయి రాముడితో చెబితే అతనే భరతుడికి రాజ్యం ఇచ్చేస్తాడు. రాముణ్ణి మాత్రం వనవాసం పంపించద్దని వరాన్ని వెనక్కి తీసుకో అని అన్నాడు. అప్పుడు కైకేయి రాముడు ఆల్రెడీ బయలుదేరిపోయాడని చెప్పింది. కోటపై నుండి దశరథుడు కిందికి చూశాడు. రాముడు కోట నుండి బయటికి వెళ్తూ వెనక్కి తిరిగి దశరథుణ్ణి చూశాడు. తన తండ్రిని చివరిగా చూసుకున్న చూపు అదే. ఇక రాముడు అడవిలోకి వెళ్లిపోయాడు. ఇక అప్పుడే దశరథుడికి శ్రావణ కుమారుడి విషయంలో తగిలిన శాపం గుర్తుకు వచ్చింది. అయితే రాముడు వనవాసం వెళ్లాడనే విషయం తెలియని భరతుడు రాజ్యంలోకి వస్తున్నాడు. రాజ్యమంతా దుఃఖంలో ఉంది. రాముడి పట్టాభిషేకం అని తెలిసి సంతోషంతో వస్తున్న భరతుడిని అందరూ కోపంగా చూస్తున్నారు. అతనిని అందరూ తిట్టుకుంటున్నారు. కాని భరతునికి ఏమీ అర్థం కావట్లేదు. ఇంటికి వచ్చి కైకేయిని, అమ్మ ఏం జరిగింది అని అడిగితే, నేను నిన్ను రాజుని చేశాను, రాముడిని వనవాసం పంపించానని చెప్పింది. ఇక బాధని తట్టుకోలేక, అమ్మ అన్న విషయంలో నీవు ఇలా ఎలా చేయగలిగావు? ఒక స్త్రీని చంపినా, గోవుని చంపినా, ఇలా అన్ని రకాల పాపాలు కలిపితే ఎంత పాపం అవుతుందో అంత పాపం నీకు తగులుతుందని చెప్పి రాముని కోసమని బయలుదేరాడు. వెంటనే రాజగురువైన వశిష్ఠుడు, ఇది సమయం కాదు, కొన్ని రోజులు ఆగు అని చెప్పి అతన్ని ఆపాడు. ఇక రాముడి స్నేహితుడైన గుహు ఇచ్చిన పడవ మీద గోదావరి నదిలో ప్రయాణిస్తూ వారు ఆంధ్రాలో పాపికొండలలోని ఒక ప్రాంతంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని వారు అక్కడే ఉన్నారు. అయితే అక్కడే ఉన్న వారిని ఒక రోజు ఒక రాక్షసి రామలక్ష్మణులను చూసింది. వీరు ఎంత అందంగా ఉన్నారు, వీరిని నేను ఎలాగైనా అనుభవించాలని అనుకుని ఒక అందమైన అమ్మాయిలా తన శరీరాన్ని మార్చుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను అంగీకరించు అని రాముడితో అంది. నాకు భార్య ఉంది, అక్కడ కూర్చున్నామె సీత అని చూపించి నా తమ్మునికి ఇక్కడ భార్య లేదు, తన దగ్గరికి వెళ్ళు అని పంపాడు. ఆ రాక్షసి లక్ష్మణుడి దగ్గరికి వెళ్తే, నాకు అన్య గురువు అయిన తర్వాతనే ఎవరైనా, ముందుగా ఆయన అంగీకారం తీసుకో అని పంపించాడు. ఇలా రాముడు లక్ష్మణుడి దగ్గరికి, లక్ష్మణుడు రాముడి దగ్గరికి పంపుతున్నారు. ఇక శూర్పణఖకి అర్థమైంది వీళ్ళు కావాలనే ఇలా చేస్తున్నారని. ఇక కోపంతో రాముడి దగ్గరికి వెళ్లి, నువ్వు సీతను చూసుకునేగా నన్ను ఒప్పుకోవట్లేదని సీతను చంపడానికి ట్రై చేసింది. వెంటనే లక్ష్మణుడు ఆమెకు అడ్డం వచ్చి ఆమె చెవులు ముక్కు కోసి పడేశాడు. ఇక ఆ రాక్షసి మీ అంతు చూస్తా అని చెప్పి ఏడుస్తూ లంకకి వెళ్ళింది. అలా ఏడుస్తూ రావణాసుడి దగ్గరికి వెళ్ళింది. నేను నీ చెల్లెను అని చెప్పినా ఏమాత్రం మాట వినకుండా భయం లేకుండా నన్ను ఇలా చేశారు. వాళ్ళకి ఉన్న బలం సీత, ఆమె చాలా అందంగా ఉంటుంది, అంతటి అందగెత్తే నీ దగ్గర ఉండాలి, ఆమె నీ దగ్గర ఉంటే అలాంటి బలం నీకు వస్తుందని రావణాసురుడిని రెచ్చగొట్టింది. ఎవరు వాళ్ళు అని రావణాసుడు శూర్పణఖని అడిగారు. వాళ్ళు రామలక్ష్మణ సీత అని చెప్పింది. అప్పుడు అది విన్న రావణాసుడి తమ్ముడైన విభీషణుడు, అది ఎవరో కాదు, నువ్వు ఎత్తలేని శివధనుస్సును ఎత్తి విరిచింది మన సబాహు, తాటకిలను చంపింది కూడా అతనే, అతన్ని మనం ఏమీ చేయలేమని అన్నాడు. అది విన్న రావణుడు, అంతటి వీరుడా ఆ రాముడని తన సైన్యంలోని కొంత భాగమైన 50,000 మంది రాక్షసులని పంపి రావణుడిని చంపి సీతను తీసుకురమ్మని పంపాడు. అలా రాక్షసులంతా రాముడు ఉన్న పర్ణశాల దగ్గరికి వెళ్లారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.